పరిపాలన బాగానే ఉన్నది. ఏ విధంగా అంటే ఏ విధంగా బాగుంది మీకు అని? జనాలకు డబ్బులు ఇవ్వడము, ఉపాధి ఇది అమ్మఒడి ఇవన్నీ ఇవ్వడం బాగానే ఉంది జనాలకు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారా? మళ్ళా వచ్చేది జగన్ వెళ్ళే కానీ మళ్ళీ ఇట్టున్నా కానీ అంటే చంద్రబాబుకి ఏమి ఇయ్యరాను. ఇది నా చంద్రబాబు ఏం లేదు మేడం, అవకాశం ఏంటి, నేనేంటో నిరూపించుకున్నాను అంటున్నారు. ఏం నిరూపించలేడు ఆయన, అంత బూటకం అయిపోయింది ఆయనది. అంటే 14 ఏళ్ళు చేశారు కదా సార్, చేసినప్పుడు అయినా బూటకం ఏం చేయలే, బూటకం అయింది ఆయన చెప్పేంత తగ్గ మాటలు అవన్నీ దొంగ కోతలు తప్ప ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. నాకు ఒక్క అవకాశం ఏంటి, ఏం ఇయ్యరు మేడం, ఎందుకంటే ఎక్కువ పథకాలు ఎక్కువ అభివృద్ధి, బాబు వస్తేనే జాబ్ అనే కూడా అంటున్నారు. అదంతా మోసం అని తెలిపోయింది మేడం. ఊరికి చెప్పడం తప్ప చేసేది ఏం లేదు, చెప్పడం ఊరికి చెప్పడం తప్ప మోసం అనేది జనాలు తెలిపోయింది అది. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి మీద ఐటీ నోటీసులు ఇచ్చారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే 18 కోట్లు తీసుకున్నట్టుగా నోటీసులు ఇచ్చారు, దాని గురించి ఎలా చూడొచ్చు? ఏమో మేడం, అది మా దగ్గర ఇంత బోగస్. ఎల్ఎన్టీ కంపెనీ దగ్గర 118 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఎవరు చంద్రబాబుకా? అది గ్యారంటీ ఏంటిది ఖచ్చితంగా ఉంటుంది, అది ఖచ్చితంగా తీసుకోవాలంటే ల్యాండ్ ఏంటో వస్తుంది అది ఖచ్చితంగా ఏంటది. ఇక్కడ ఏదంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ పరిపాలన ఎమ్మెల్యే అనేది మార్చి ఆయన బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమి అంటున్నారు, చంద్రబాబు వెళ్తా అంటాడు, జగన్ కూడా ఎలక్షన్ దాకా కూడా ఉండరు అంటున్నా. జగన్ మీద కొన్ని ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి కదా, వాళ్ళు అదేంటారు ఏమంటారు మనం ఏం చెప్పలేం కదా. పరిపాలన ఎలా ఉంది చెప్పండి. జగన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు, పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు బాగానే వస్తున్నాయి. అంటే ఏం పథకాలు వస్తున్నాయి అంటారు? మామూలు ఆయన పెట్టిన పథకాలన్నీ మొత్తం వస్తున్నాయి, కానీ నీటిది అనేది సరిగా రావడం లే. అంటే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకి వేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు డ్యాములు భూములు అనేది ఒకటి ఏం చేయలేదు, కానీ ఆయన చేసిన పథకాలేమో బాగా మంచిగానే చేస్తున్నాడు. కానీ ఈ వృద్ధ పింఛని కానీ వాలంటీర్లు కానీ వాళ్ళు పెట్టిన పథకాలేమో మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడు గెలిచే అవకాశం కూడా ఉంది జగన్. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ చేస్తాను అంటున్నారు. ఆయన చేసింది ఇదివరకు చేసిండు, ఆయన చేసినా కానీ వానలు రావని అసలు కూడా వేయరు. ఆయన పథకాలు ఎన్ని పెట్టినా కానీ వర్షాలు రావు. అందుకోసమే ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీదనే ఇదవుతుంది. ఇప్పుడు 14 ఏళ్ళు చేశారు కదా, ఇప్పుడు 14 ఏళ్ళు ఏం చేయలేదు? 14 ఏళ్ళు ట్యాంకర్లతో నీళ్లు తోలిండ్రు. ఈ తడగిన వచ్చే అసలు ఆ నీళ్లు కూడా రావు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇదే నా ఆఖరి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆఖరి అదే ఆయన అదే ఆఖరు. ఆయన గెలిచే అవకాశాలు లేదు, ఎందుకు చెప్పి లాభం లేదు, ఊరికే అంతే. నేను అంతకుముందు ఎక్కువ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రైతు భరోసా ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను ఆడవాళ్ళకి అంటున్నారు. చీండు కాదని లేదు, కానీ ఆయన పాదం మంచిది కాదని అని జనాలు వాడికి వచ్చింది. 2024 సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు? జగన్మోహన్. బాగుంది. నేను పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది పెన్షన్? 200 తీసుకొచ్చేస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తుండ్రు, తిరుగుతున్నారా అండి? మీరేమన్నా చెప్తే చేస్తున్నారా వాలంటీర్లు? వాళ్ళ మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? అంటే ఏం లేదు, బాగానే చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నారు, ఆయన అంటే ఇస్తారా ఒకసారి? మనకేం తెలుసు ఇచ్చేది ఏంటి అంటే అంతకుముందు నేను బాగా చేశాను ఇంకా ఎక్కువే చేశాను అంటున్నారు. సరే, మనం ఈయన బాగా చేస్తున్నాడు, చేయలేదని ఎవరన్నారు? బాగుంది కదా, పథకాలన్నీ వస్తున్నాయి, పథకాలన్నీ ఇస్తున్నారు కదా, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఏం లేదు కదా, బాగానే చేస్తున్నారు కదా. అమ్మఒడి వేస్తున్నాడు, పింఛన్లు వస్తున్నాయి, తర్వాత 18,000 వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, ఇస్తున్నారు కదా. అంటే ఇచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి రావట్లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవి ఎలా చూడొచ్చు అంటారు? అంతే, బాగానే చూడొచ్చు, ఎవరు ఇస్తే వాళ్ళకి ఆశ కలుగుతుంటుంది కదా. అంటే గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన ఎవరిది నచ్చింది? ఇంకా మాకు జగన్దే నచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక అవకాశం ఏంటని అడుగుతున్నారు కదా, ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? అవకాశం అప్పటికి చూడాలి.
అటే ముందు చెప్పకూడదు కదా. ఆయన కూడా బాగానే చేసిండు, ఆయన పరిపాలన కూడా బాగానే ఉన్నది. ఒక వర్షాలు లేవు, ఆయన ఉన్నప్పుడు బాగానే ఉంది, బాగానే చేసిండు, అన్నీ బాగున్నాయి. ఒక వర్షం లేదు ఆయన ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వర్షాలు పడుతుండయి, జనం రైతులు బాగా ఇదవుతుండరు. ఇవన్నీ లేకపోయినా కానీ రైతులు బాగుపడుతుండరు, వర్షం కురుస్తుంది, నీళ్లు ఉండయి. ఆయన ఉన్నప్పుడు నీళ్లు లేవు, తాగని నీళ్లు లేవు, చాలా ఇబ్బంది కలిగింది కదా. ఇప్పుడు బాగుంది. వర్షం ఇవన్నీ పథకాలు ఇవ్వకపోయినా వర్షం పడుతుంది, జనాలు గొడ్లు గోద అన్నీ బాగా ఉండయి, పంటలు పండుతుండయి, రైతులు బాగా ఉండరు. అది ఒకటి వచ్చింది. ఆయన కూడా బాగానే చేసిండు.